మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. అమ్మ నమస్తే. నమస్తే. అమ్మ, భార్యాభర్తలు అంటేనే ఒకరి దగ్గర ఒకరు రహస్యాలు ఎప్పటికీ ఉండకూడదు. అలాంటి బంధం నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందమ్మా. వయసులో ఉన్నప్పుడు రకరకాలుగా ఏమన్నా ఉండొచ్చు, కానీ వయసు 60 ఏళ్ళు దాటిన తర్వాత నిజంగా అప్పుడు మీరు ప్రతిదీ భార్యకి చెప్పాలండి. భార్య భర్తకి చెప్పాలి. ముఖ్యంగా ఇందులో భర్తలే, ఎందుకంటే జాబ్ చేసేది వాళ్ళే, రిటైర్ అయిన తర్వాత డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఈ ట్రాన్సాక్షన్స్ అంతా కూడా ఈ 60 ఏళ్ళ అయిన తర్వాత భర్తనే మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్ తెలుస్తుంది కూడా. సో అలాంటి భర్త అసలు భార్యకి ఏం చెప్పాలి, ఈ భార్యలు ఎలా జాగ్రత్తగా ఉండాలి? కొంతమంది అంటూ ఉంటారు, మా ఆయన కన్నా ముందు నేనే పోవాలి. చాలా మంది నేను పసుపు కుంకుమలతో నిజంగా అది అందరికీ కావాలనే కోరుకుంటారు, కానీ మన రాత ఎలా రాసిందో తెలీదు. పొరపాటున భర్త వెళ్ళిపోతే కొందరు పరిస్థితి ఏంటంటే కార్డు గీకనికి కూడా రాదు, కొడుకులకు ఇస్తారు. ఇంకా ప్రతి రూపాయి కూడా వాళ్ళు ఇస్తేనే నువ్వు తీసుకోవాలి. అంతే కదా, ఎందుకంటే మీకు ట్రాన్సాక్షన్స్ తెలియదు. నిజంగా ఇది ఎంత బాధ వేస్తుంది అంటే కొన్ని చిన్న చిన్న విషయాలే చాలా ఎమర్జెన్సీ విషయాలు అవి. సో ఆ భార్యలు ఎలా జాగ్రత్తగా ఉండాలి, భర్త ఏం చెప్పాలి 60 ఏళ్ళు దాటిన తర్వాత? సో 60 సంవత్సరాలు అంటే మీకు తెలుసు, జీవితంలో దాదాపు రిటైర్మెంట్ కూడా అయిపోతుంది. సో ఆ భర్త పెద్దవాళ్ళు అయిపోతేనే రిటైర్ అవుతారు, ఒక బాధ్యతలన్నీ తీరిపోతాయి, విశ్రాంతి తీసుకుంటే టైం అది కదా. ఇన్ని రోజులు ప్రతి ఒక్కటి తానే అంటే కొడుకులు దగ్గర ఉన్నా లేకపోయినా పిల్లల పెళ్లిళ్ళు చేసేసిన తర్వాత ఇద్దరే ఒంటరిగా వీళ్ళిద్దరే ఉంటారు. ఒకరి నీకోసం నేను, నా కోసం నువ్వు అన్నట్టుగా ఉంటారు. ఈ భార్య అనే ఆవిడ కంప్లీట్గా 100% భర్త మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఆవిడకి కొంతమంది కంటే కూరగాయలు కొనడం కూడా తెలీదు, అసలు లీటర్లా కిలోలా కూడా తెలీదు. దాని తర్వాత ఆయన అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలీదు, ఇన్సూరెన్స్లో ఎంత డబ్బులు ఉన్నాయో తెలీదు, ఆయన పాస్వర్డ్ తెలీదు, ఏమీ తెలీదు. ఎందుకు అంటే అన్నీ అతనే చూస్తారు. ప్రతి ఒక్కటి, ఏమండి కూరగాయలు మా వారు చూస్తారండి, నాకు తెలియదండి. క్యాబ్ బుక్ చేసుకుంటారు, లేదండి మా వారు వస్తారు బుక్ చేస్తారండి. తర్వాత మీకు హెల్త్ ఇన్సూరెన్స్ మరి ఏమైనా చేయించారో తెలియదండి, మా వారే చూస్తారండి. అలా ప్రతి ఒక్కటి మా వారే. ఏమండి మీరు ప్రతిరోజు టాబ్లెట్లు వేసుకుంటున్నారంటే తెలియదండి, మా వారు ఏ టైంకి ఇస్తే నేను ఆ టైంకి వేసుకుంటాను. ఎన్ని తెలియదండి, ఒకసారి ఒకటి వేసుకోమంటారు, ఒకసారి 2 వేసుకోమంటారండి, తెలియదండి. ఇలా కంప్లీట్ గా తెలీదు. నేను ఒక ఫ్యామిలీలో చూసారండి, ఆవిడ ఎట్లాగంటే ఆయన కరెక్ట్ టైంకి తెచ్చేసారు. 2 అయింది, నువ్వు సగం టాబ్లెట్ వేసుకో, భోజనం తిను, మళ్ళా కరెక్ట్ భోజనం కాగానే మళ్ళీ తీసుకొచ్చి పెడతారు ఇద్దరు. చాలా ఉన్న తర్వాత ఆయన పోయారండి. పోయిన తర్వాత రాజుగారు ఆవిడికి అసలు ఏం చేయాలో తెలీదు. ఉండే అబ్బాయి మాత్రం ఇక్కడ ఉండడు, వాళ్ళతో పాటు ఉండడు, ఎక్కడ ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలీదు, ఎవరికి అప్పు ఇచ్చాడో తెలీదు, ఎవరు వీళ్ళ దగ్గర అప్పు తీసుకున్నారో తెలీదు. సో ఇలాంటి విషయాలలో చాలా బాధేస్తుందండి. కాబట్టి అంటే జనరల్ గా మన భారతదేశ స్త్రీలు, ముఖ్యంగా మన సౌత్ ఇండియన్ లో మనం ఏం కోరుకుంటామంటే భర్త ముందే పోవాలనుకుంటాం. ఒకవేళ ఆయన మంచి మనసుతో కూర్చో, నేను కొన్ని విషయాలు మాట్లాడాలి నీతో అంటే చెప్పండి అంటే, రేపొద్దున నేను లేనను దయచేసి మీరు ఆ మాట అనకండి అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకొని, నిజంగా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఎమోషనల్ అయిపోయి మీరు దయచేసి మీరు అలా మాట్లాడకండి, నేను భరించలేను, మీరు లేని క్షణంలో నేను ఉండను, ఆ ఊహ కూడా నేను భరించలేను, మీరు అలా మాట్లాడకండి అని ఎవరైనా అంటారు. ఏ భార్య కూడా అంటే భర్తతో అలాగే మాట్లాడుతుంది. మనం కూడా ఆ మాట అనుకుంటేనే చాలా బాధేస్తుంది. కానీ మనం చెప్పలేదండి, విధి అనేది ఎలా ఉంటుందో, ఎవరు ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు ఉంటారో కూడా తెలియదు. ఒకవేళ దురదృష్టవశాత్తు మీ ఇద్దరి ప్రయాణంలో భర్త ముందుపోయి మీరొక్కరే ఉండాలి అనుకున్నప్పుడు మాత్రము అది మీరు ఆయన పోయిన తర్వాత చాలా కష్టం వస్తుంది అనమాట. ఏ కష్టం అంటే ఫైనాన్షియల్గా బాధపడతారు, మీకు ఒంట్లో బాగాలేకపోతే ఎవరికి చూపించుకోవాలో తెలీదు, లాస్ట్గా మీకు ఏమి రోగం ఉందో, ఏ డాక్టర్ మిమ్మల్ని చూస్తున్నాడో కూడా మీకు తెలియదు. ఇవన్నీ ఏంటంటే ఆయన బతుకున్న రోజులు మిమ్మల్ని ఒక చంటి పాపలాగా మిమ్మల్ని చూసుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్క భర్త, నేను ఒకే సజెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డైరెక్ట్ ఒక ఫ్యామిలీని చూశాను కాబట్టి, ప్రతి భర్త భార్యను కూర్చోబెట్టి, అది చేదు నిజమైనా సరే కూర్చోబెట్టి, ఒకవేళ 99.9% నేను నీతోనే ఉంటా, 1% ఉంటుంది కదా, ఆ 1% నేను లేకపోతే
నువ్వు ఎలా ఉండాలి అనే ధైర్యాన్ని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదిగో నా అకౌంట్లో, మన ఇద్దరి అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి, నువ్వు ఇంత డ్రా చేసుకోవాలి, నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నువ్వు వెళ్ళేదాకా ప్రతి ఒక్కటి సర్వ హక్కులు నేను నీకే ఇస్తున్నాను, నువ్వు పోయిన తర్వాత నీ తదనంతరమే పిల్లలు అనుభవించాలి. ఓకే, మీరు ఫైనాన్షియల్ గా నువ్వు ఎప్పుడు పిల్లల మీద ఆధారపడకూడదు. ఎస్, అయ్యో మీరు ఆ మాట అంటారు, మన పిల్లలు దేవుళ్ళు, నన్ను అలా చూసుకో. ఎస్, దేవుళ్ళే, ఇంకా దేవుళ్ళని మించిన దేవుళ్ళు బాపులే ఉండొచ్చు, కానీ మనము చెప్పలేమండి కోడళ్ళు ఎలా ఉంటారో. ప్లస్ పిల్లల మనసు కూడా ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. కాబట్టి కంపల్సరిగా మీకు ఒకవేళ 1 కోటి రూపాయలు ఆస్తుంటే 80 లక్షల రూపాయలు పిల్లలకి ఇచ్చేయండి. కనీసము 20 లక్షల రూపాయలు మీ అకౌంట్ లో కంపల్సరిగా పెట్టుకోండి. ఆ డబ్బుల మీద సర్వ హక్కులు మీవే. మీరు పోయిన తర్వాత ఏ వీలునామాలు అక్కర్లేదంటే, తల్లిదండ్రులు పోయిన తర్వాత ఏ ఇంట్లో ఉన్న పూచిక పుల్లతో సహా అది పిల్లలకే సర్దుతుంది కదా. దానికి వీలునామాలు తర్వాత సాక్ష్యాలు లాలు ఏం అవసరం లేదు కదా. తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి కంపల్సరిగా పిల్లలకే చెందుతుంది. కాబట్టి హస్బెండ్, భర్త అనే అతను కంపల్సరిగా ఆ భార్యను పక్కన కూర్చోబెట్టుకొని ఆమెను మెంటల్ గా ప్రిపేర్ చేయడం చాలా మంచిది. లేకపోతే ఆమె చాలా ఇబ్బంది పడుతుందండి. ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడ డబ్బులు ఉన్నాయో తెలీదు, పాస్వర్డ్ తెలీదు, ఏ అకౌంట్ లో డ్రా చేసుకోవాలో తెలీదు, రేపు తన రిపోర్ట్స్ ఎక్కడున్నాయో తెలీదు, పక్క షాప్కి వెళ్ళి ఏది కొనుక్కోవడం తెలీదు, కూరగాయలు తెచ్చుకోవడం తెలీదు, పాలు లీటర్లో ఇస్తారా కిలోలలో ఇస్తారా కూడా తెలియదు. కొంతమంది ఉంటారండి అంత కంప్లీట్ గా. ఎందుకంటే ఎస్, భర్త నన్ను చూసుకున్నాడు, చూసుకుంటాడు అని. చూసుకోబోతాడు అనేది మన చేతిలో లేదు రాదు గారు. ఎందుకంటే నేను ఒక ఫ్యామిలీని చూసానన్నా, ఆవిడ తేరుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ఆ సంవత్సరాలు పట్టి ఆమె తేరుకుండే లోపల ఆమె పోయిందండి. పోయింది, ఆమె లేదు అసలు. ఆయన పోయిన 1 సంవత్సరం లోపలే పోయిందండి ఆయన. ఎందుకంటే ఆ భర్త మీద కంప్లీట్ గా డిపెండ్ అయింది. మేము వెళ్ళి నేను అమ్మ అనేదాన్ని, అమ్మ టాబ్లెట్ నాన్న వస్తారు కదమ్మా, నాన్న వచ్చి ఆయన పోయాడు అనేది కూడా ఆమె జీర్ణించుకోలేకపోయింది అనమాట. నాన్నగారు వచ్చేస్తారులేమ్మా, నువ్వు వెళ్ళిపో అనేదన్నమాట. అమ్మ అన్నం తినంటే, నాన్న వస్తే తింటానమ్మా, నేను ఒక్కదాన్ని తిననని నీకు తెలుసుగా, అలా అనేదాన్ని. అంటే ఆమె అసలు మెంటల్గా అసలు ప్రిపేర్ అవ్వలేదు రాదుగారు. లాస్ట్కు ఆమె అంటే అనారోగ్యం అంతే కదా, తినకపోతే ఏమైపోతారు, పోయింది ఆమె. మాకందరికి చాలా బాగా. అప్పుడు నేను అనుకున్నా, ప్రతి ఒక్క భర్త ఇది చేదు నిజమే, నిజంగా. ఎస్, ఏ భార్య కూడా నేను పోతాను అంటే ఏ భార్య కూడా ఓర్చుకోలేదు, తను డైజెస్ట్ చేసుకోలేదు. కానీ ఇది నిజం, నువ్వు తెలుసుకో, వాస్తవం జరిగేది ఇదే. 1% నేను లేకపోతే నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు. కాబట్టి మీరు రిటైర్ అవ్వబోతున్నారు అన్న నా సజెషన్ ఏంటంటే, 1-2 సంవత్సరాల ముందు నుంచే బ్యాంకుకు ఆమెను మీతో పాటు తీసుకెళ్ళండి, హాస్పిటల్కి మీతో పాటు తీసుకెళ్ళండి, మీ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో చెప్పండి, డబ్బులు ఎలా డ్రా చేయాలో చెప్పండి, ఎవరికి అప్పులు ఇచ్చారు, మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలో చెప్పండి, మీ ఆస్తిపాస్తులు ఎన్ని ఉన్నాయి, మీ డాక్యుమెంట్స్ అన్ని మీరు ఎక్కడ దాచారు, ఇవన్నీ కంపల్సరీగా భార్యకు చెప్పాల్సిన బాధ్యత భర్తదేనండి. ఎస్, భార్య, మళ్ళీ చెప్తున్నా, భార్య అవన్నీ చూసుకోదు. కానీ భార్యలు కూడా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కంపల్సరీగా మీరు విషయాలు తెలుసుకోండి. ఎస్, భగవంతుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి 100 సంవత్సరాలు మీ ఇద్దరు కలిసి ఉంటే చాలా సంతోషం. 1% ఒకవేళ ఆయన మీ జీవితంలో నుంచి నిష్క్రమిస్తే మీరు ఎలా బతకాలి? ఎస్, అంటే ఇది మనం సతీసాగా మనం చేయలేమండి. భర్త పోగానే మనం కూడా ఆ చేతిలో దూకలేము కదా. కాబట్టి మనం ధైర్యం చేసుకొని గుండె ధైర్యంతో మనం ఒక్కరము బతకాలి అంటే, పిల్లలకు బర్డెన్ కాకుండా ప్రతిదీ మీ నాన్నగారు ఎక్కడ పెట్టారో నాకు తెలీదు అనకుండా మీరు పెట్టుకోండి, మీ దగ్గరే పెట్టుకోండి. అప్పుడు మీరు కూడా ఎస్, భర్త పోయిన బాధ కొన్ని రోజులు ఉంటుంది, దాని నుంచి మీరు బయటపడాలి అంటే ఫైనాన్షియల్గా మీరు స్ట్రాంగ్గా ఉండాలి, హెల్త్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన పోయిన తర్వాత నాకు జీవితం లేదు అని అంటే అది మన చేతుల్లో లేదండి. ఎవరు ఎప్పుడు పోవాలా భగవంతుడు అది నిర్ణయించే మనను ఈ పైనుంచి మనను కిందికి పంపిస్తారు. కాబట్టి ప్రతి భార్య తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక వయసు వచ్చిన తర్వాత కంపల్సరీగా భార్యాభర్తలు కూర్చొని మీవన్నీ అసలు మీ జీవితంలో ఏమి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కానీ ఎవరికైనా ఇచ్చిపుచ్చుకోవడాలు కానీ, లేదా మీరెవరికన్నా వేయాల్సింది కానీ. కొంతమంది ఇదే అడ్వాంటేజ్ తీసుకొని, ఈవిడకి ఏమీ తెలియదండి, మీ వారు మా దగ్గర పోయిన సంవత్సరం 2 లక్షలు అప్పు తీసుకున్నారంటే ఈవిడికి తెలియదు. ఎందుకంటే తీసుకున్నది ఈయన చెప్పడు, ఇచ్చిన వాళ్ళు కూడా చెప్పరు. అంటే మీ ఆవిడకి చెప్పండి, ఆయన కూడా చెప్పడు. ఈయన ఇచ్చిన ఆయన చెప్పడు, పుచ్చుకున్న ఆయన చెప్పడు. ఇప్పుడు మధ్యలో ఇబ్బంది పడేది ఎవరు? ఈవిడేం చేస్తుంది అంటే తెలియదు కాబట్టి ఇచ్చేస్తుంది కదా. కాబట్టి
కంపల్సరిగా సజెషన్ అనుకోండి, Right. మీరు ఏదన్నా అనుకోండి, ఖచ్చితంగా కంపల్సరిగా ఇది అందరూ భర్త తెలుసుకోవాల్సిన రిటైర్ విషయం. అవ్వబోయే ముందు కంపల్సరిగా 1 సంవత్సరం ముందే ఆమెకు అన్ని విషయాలు, మీరు ఫైనాన్షియల్ గాని ఏదైనా సరే మీ జీవితంలో మీరు ఆమె పోయిన తర్వాత ఇబ్బంది పడకూడదు అనే విషయాలు కంపల్సరిగా చెప్పండి. సో మీరు పోయిన తర్వాత కనీసం ఆవిడే హ్యాపీగా, అంటే తన జీవితంలో సరే మా వారు లేరు కదా అనే లోటు లేకుండా Yes. తను బతుకుతుందండి. లేకపోతే తన రిపోర్ట్స్ ఎక్కడున్నాయో తెలీదు, Mm. తనకు అసలు ఏం జబ్బో తెలీదు, ఏ డాక్టరో తెలీదు, Mm. ఏం తెలీదు. మరి అలాంటప్పుడు నిజంగా అయోమయ పరిస్థితిలో ఉంటదండి. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళైన ప్రతి భర్త భార్యను కూర్చోబెట్టి ఈ విషయాలు చెప్తే ఖచ్చితంగా మంచిదని చెప్పండి. నేను Yes. అనుకుంటున్నాను. చెప్పాల్సిన సో ఇది విషయాలు మంచిది ఇవి. అనుకుంటే Right. కంపల్సరిగా ఖచ్చితంగా ఇది ఫాలో ప్రతి అవ్వండి. ఒక్కరింట్లో ఇది పాటించాలి. థ్యాంక్ యూ.